హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి చాలా ఏళ్ళ తర్వాత వాతావరణ శాఖలో ఖాళీగా ఉన్న గెజిటెడ్ ఆఫీసర్స్కి సంబంధించి పర్మనెంట్ ఉద్యోగాలకు ఒక బంపర్ నోటిఫికేషన్ వచ్చింది. సో మీరు ఏ నోటిఫికేషన్ని మిస్ చేసుకున్నా ఈ నోటిఫికేషన్ని అస్సలు కూడా వదులుకోకుండా ప్రతి ఒక్కరు అప్లై చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఫీజు కూడా చాలా అంటే చాలా తక్కువగా అయితే ఉంది. అండ్ మీకు స్టార్టింగ్లోనే నెలకి 1,00,000కి పైగా శాలరీ వస్తుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఆల్ ఇండియా జాబ్ పోస్టింగ్ ఉంటుంది. ఆన్లైన్లోనే అప్లై అయితే చేసుకోవాలి. అండ్ ఈ నోటిఫికేషన్ కూడా ఇంకా ఎవరికి తెలియదు. యూట్యూబ్లో నేనే మీకు ఫస్ట్ ఈ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్ కాబట్టి ఈ వీడియోలో మీకు అన్ని డీటెయిల్స్ని పిన్ టు పిన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో మీ నుంచి ఒకే ఒక లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. తప్పనిసరిగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఒక వీడియో. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇంపార్టెంట్ అప్డేట్ ఈ యొక్క ఎస్ఎస్సి నుంచి రిలీజ్ అయినటువంటి ఈ జాబ్స్కి సంబంధించి సో మీరు ఇంటి దగ్గర నుంచి ప్రిపేర్ కావాలి అనుకున్నట్లయితే మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు బ్యాంక్ ఆర్ఆర్బి ఎస్ఎస్సి జాబ్స్కి సంబంధించి యూజ్ అయ్యే విధంగా మీకు కాంబో కోర్స్ అయితే ఉంది మన యాప్లో. సో మీకు కేవలం 799కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ ఇస్తున్నాము. మీకు ఇందులో ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి. ఇంకా ఇదే కాదు, మనకి ఇంకా బ్యాంక్ జాబ్స్, రైల్వే జాబ్స్, స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి ఇలా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి మనమైతే ఆన్లైన్లో క్లాసెస్ అందిస్తున్నాము. సో మీకు యాప్ లింక్ డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో వచ్చాను. సో వెంటనే మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. డెమో వీడియోస్ ఒకసారి వినండి. అప్పుడు చెక్ చేసిన తర్వాత నచ్చితేనే ఫుల్ కోర్స్ తీసుకోండి. వెంటనే ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్అవుట్ చేయండి. ఫ్రెండ్స్, ముందుగా రిక్రూట్మెంట్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే మనకి రీసెంట్లీగానే యొక్క వేకెన్సీస్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ 12th June వరకు ఈ యొక్క వేకెన్సీస్కి మనము ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇదే వీడియో ఎండింగ్లో మీకు అప్లై ప్రాసెస్ చెప్తాను కాబట్టి మీరు వీడియోని చివరి వరకు చూస్తే ఎలా అప్లై చేయాలనేది కూడా అర్థమవుతుంది. మీకు మొబైల్లోనే అప్లై ప్రాసెస్ అనేది చెప్తాను. అయితే ఈ జాబ్స్కి అప్లై చేయడానికి ఆల్ ఫిమేల్ క్యాండిడేట్స్ అలాగే ఎస్సీ, ఎస్టీ అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీ లేదు. వీళ్ళు ఫ్రీగా అప్లై అయితే చేసుకోవచ్చు. సో మిగతా వాళ్ళు మాత్రమే కేవలం 25 రూపీస్కి సంబంధించి అప్లికేషన్ ఫీజు ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది. ఇలాంటి నోటిఫికేషన్స్ చాలా రేర్గా వస్తాయి. అంటే ఇంత తక్కువ ఫీజు తీసుకున్నటువంటి నోటిఫికేషన్స్ చాలా అంటే చాలా అరుదుగా వస్తాయి అన్నమాట. సో కాబట్టి మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం అస్సలు కూడా వదులుకోవద్దు. అండ్ మనకి ఈ జాబ్స్కి సంబంధించి ఆల్ ఇండియా జాబ్ పోస్టింగ్ కల్పిస్తున్నారు. అండ్ మీకు అప్లై చేసుకోవడానికి కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు కాబట్టి సో మోస్ట్లీ ఎక్కువ మంది అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో ఈ వేకెన్సీస్కి మీకు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందంటే మీకు రిటర్న్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఆ రిటర్న్ టెస్ట్ అనేది అయిపోయిన తర్వాత మీకు ఇంటర్వ్యూ కండక్ట్ చేసేసి ఈ జాబ్స్కి అయితే మీకు ఫైనల్ సెలక్షన్ అయితే చేస్తారంట. సో ఒకే ఒక ఎగ్జామ్ అనేది ఉంటుంది. దాని తర్వాత ఇంటర్వ్యూ క్లియర్ చేస్తే మీరు జాబ్స్కి అయితే సెలెక్ట్ అయితే అవ్వచ్చు. పోస్టుల వారిగా డీటెయిల్స్ కనుక చూసినట్లయితే మనకి ఇండియన్ మెటరాలజికల్ డిపార్ట్మెంట్ అంటే వాతావరణ శాఖకి సంబంధించి కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ గ్రూప్ ఏ క్యాడర్కి సంబంధించినటువంటి వేకెన్సీస్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనమాట. సో ఇందులో మనకి సైంటిస్ట్ బికి సంబంధించి ఇంకా మనకి వివిధ రకాల ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తాను. మీకు 1 by 1 క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని మీరు చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి, స్కిప్ చేయొద్దు. సో మనకి ఇక్కడ నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి 14th సీరియల్ నెంబర్కి సంబంధించి సైంటిస్ట్ బి ఇన్స్ట్రుమెంటేషన్ ఇన్ ఇండియన్ మెటరాలజికల్ డిపార్ట్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ సైన్సెస్కి సంబంధించి డిపార్ట్మెంట్లో ఇక్కడ వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. సో మనకి జనరల్ కేటగిరీలో ఉన్నాయి. అండ్ ఓబీసీ, ఎస్సీ, ఈడబ్ల్యూఎస్ అండ్ పీడబ్ల్యూడీ ఇలా దాదాపు ప్రతి కేటగిరీకి ఇచ్చారు. సో మెయిన్ ముఖ్యంగా మనకి జనరల్లో ఉన్నాయి కాబట్టి ఏ కేటగిరీ వాళ్ళైనా అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి మినిమం మనకి జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే 35 years లోపు ఏజ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళైతే 38 years, ఎస్సీ వాళ్ళైతే 40 years లోపు అండ్ పీడబ్ల్యూడీ వాళ్ళైతే మీరు ఇక్కడ 45 years లోపు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఇక్కడ మనకి ఏదైతే ఇచ్చినటువంటి 14th సీరియల్ నెంబర్కి సంబంధించి ఏదైతే పోస్ట్ ఉన్నాయో ఈ యొక్క జాబ్స్కి సంబంధించి క్వాలిఫికేషన్ ఏంటి అంటే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ అంటే మీరు బీఆర్ బీటెక్ అనేది పాస్ అయితే సరిపోతుంది, అప్లై చేసుకోవచ్చు. ఏ విభాగాల్లో ఉండాలి అంటే మనకి ఈసీఈ వాళ్ళు, అలాగే మెకానికల్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ, ఇంకా మనకి మెకాట్రానిక్స్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఈ యొక్క విభాగాల్లో బీటెక్ చదివిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మీకు పే స్కేల్ వచ్చేసి లెవెల్ 10th ప్రకారం యాజ్ పర్ 7th CPC పే స్కేల్ ఉంటుంది. అంటే మీకు అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే బేసిక్ పే 56,100తో పాటు అన్ని రకాల అలవెన్సెస్ డిఏ ఇంకా హెచ్ఆర్ఏ ఇతరత్ర అలవెన్సెస్ అన్ని కలుపుకుంటే స్టార్టింగ్లోనే మీకు నెలకి 1,00,000కి పైగా శాలరీ వస్తుంది.
మనకి ఆల్ ఇండియా జాబ్ ట్రాన్స్ఫర్స్ లేబిలిటీ అనేది పొందొచ్చు అనమాట. సో మనకి ఇక్కడ నోటిఫికేషన్లో కూడా ఇచ్చారు, దిస్ ఇస్ పర్మనెంట్ జాబ్స్, జనరల్ సెంట్రల్ సర్వీస్, గ్రూప్ ఏ, గెజిటెడ్ హోదా అని చెప్పేసి ఇచ్చారు. నాన్ మినిస్ట్రియల్ క్యాడర్లో మీకు పోస్టింగ్ అయితే ఉంటుందన్నమాట. సో అలాగే ఇదే నోటిఫికేషన్లో ఇంకా మనకి ఇండియా మెట్రాలజికల్ డిపార్ట్మెంట్లోనే ఇక్కడ మీరు చూడొచ్చు సైంటిస్ట్ బి జనరల్ మెటరాలజీకి సంబంధించినటువంటి విభాగంలో వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ మనకి ఎన్ని వేకెన్సీస్ చూడండి, 30 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. సో మనకి దాదాపుగా ప్రతి కేటగిరీకి వేకెన్సీస్ అనేవి కేటాయించారు. ఇది మనకి 13th సీరియల్ నెంబర్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ అనమాట. ఇక్కడ మీరు వేకెన్సీస్ నెంబర్ కూడా చెక్ చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ ఏముండాలి, ఏజ్ లిమిట్కి సంబంధించి అయితే సేమ్ అలాగే ఇచ్చారు. 35 ఇయర్స్ లోపు జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు, 38 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు ఓబీసీ వాళ్ళు, ఎస్సీ ఎస్టీ వాళ్ళేమో 40 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. సేమ్ పే స్కేల్ ఉంటుంది, 1 lakh వరకు సాలరీ వస్తుంది. క్వాలిఫికేషన్ ఏంటంటే మీరు మాస్టర్స్ డిగ్రీ అనేది సైన్స్ విభాగంలో చదివి ఉండాలన్నమాట. ఏ విభాగాలంటే ఇక్కడ ఇచ్చారు చూడండి, మ్యాథమెటిక్స్ కానీ, ఫిజిక్స్ కానీ, మెటరాలజీ కానీ, ఫిజిక్స్ లేదా అట్మాస్ఫియరిక్ సైన్స్కి సంబంధించి విభాగాల్లో ఎవరైతే పీజీ అలా మాస్టర్స్ డిగ్రీ చదువుంటారో వాళ్ళ అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏముంటుంది, ఇక్కడ డ్యూటీస్ని కూడా నోటిఫికేషన్లో అయితే మెన్షన్ చేస్తారు. మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అడగట్లేదు, జస్ట్ మీకు అక్కడ బీటెక్ కానీ లేదంటే మాస్టర్స్ డిగ్రీ కానీ సో ఇలాంటి క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ నేను చెప్పినటువంటి సీరియల్ నెంబర్కి సంబంధించి ఏదైతే వేకెన్సీస్ ఉన్నాయో సో వాటికి మీరు ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసేసుకోవచ్చు అనమాట. ఇది మనకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి ఇండియన్ మెట్రాలజికల్ డిపార్ట్మెంట్తో పాటు ఇంకా వివిధ రకాల కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఖాళీగా ఉన్నటువంటి గెజిటెడ్ ఆఫీసర్స్కి సంబంధించి గ్రూప్ ఏ ఉద్యోగాల్ని భర్తీ చేయడానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనమాట. సో ఇందులో మనకి చాలా రకాల పోస్టులకి సంబంధించి టోటల్గా 103 పేజెస్తో నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. కాకపోతే అందులో మనకి దాదాపు ప్రతి పోస్ట్కి ఎక్స్పీరియన్స్ అడిగారు. కాకపోతే నేను చెప్పినటువంటి ఏదైతే పోస్ట్ ఉన్నాయో ఇండియన్ మెట్రాలజికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి అందులో పోస్టులకి మాత్రం ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా బీటెక్ వాళ్ళకైతే మంచి అవకాశం అయితే ఉందన్నమాట. సో మీరు కనుక మంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కావాలి, అది కూడా మనకి తక్కువ క్వాలిఫికేషన్స్తో అనుకుంటే మాత్రం ఇంతకంటే బెస్ట్ ఆపర్చునిటీ మీకు మళ్ళీ రాకపోవచ్చు. మీకు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏంటి, సిలబస్ అదంతా కూడా మనకి వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే అప్డేట్ చేస్తారు. లేకుంటే మీరు ప్రీవియస్ ఇయర్కి సంబంధించి కూడా అలాంటి డీటెయిల్స్ అని కూడా మీరు గూగుల్లో అయితే చెక్ చేసుకోవచ్చు. చాట్ జీపీటీలో కూడా మీకు అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. మీకు ప్రీవియస్ ఇయర్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్లో మీరు అన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు. ఆల్ ఇండియా జాబ్ ట్రాన్స్ఫర్స్ లేబిలిటీ ఉంటుంది, అన్నీ కూడా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. మామూలుగా ఇలాంటి జాబ్స్కి సంబంధించి ఎక్స్పీరియన్స్ ఉంటుంది, బట్ ఇక్కడ మనకి ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి మిస్ చేసుకోవద్దు. కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అంతా కూడా మనకి యూపీఎస్సీ వాళ్ళు అయితే కండక్ట్ చేస్తారు కాబట్టి వీళ్ళ వెబ్సైట్ నుంచి మనం అప్లై చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఈ వెబ్సైట్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మీకు అప్లై లింక్ మన వెబ్సైట్లో ఉంటుంది, అక్కడ నుంచి వెళ్ళి ఓపెన్ చేస్తే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీరు అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఫస్ట్ మీరు ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఒకసారి క్లియర్గా చదివిన తర్వాత అకౌంట్ క్రియేట్ చేసుకుని లాగిన్ అయిన తర్వాత ఈ జాబ్స్కి మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. మనకి కొంచెం ప్రాసెస్ అనేది లెంతీగానే ఉంటుంది కాబట్టి మీరు బయట నెట్ సెంటర్లో ఈ విధంగా మనకి యూపీఎస్సీ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి ఒక ఇండియన్ మెట్రాలజికల్ డిపార్ట్మెంట్లో వేకెన్సీస్కి అప్లికేషన్ చేయాలనుకుంటున్నామని చెప్పండి. సో వాళ్ళు చెక్ చేసి అప్లికేషన్ అయితే చేసే ప్రయత్నం అయితే చేస్తారు. ఇంకా మీకు నోటిఫికేషన్ గురించి ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో అడగండి. ప్రతి ఒక్కరు బీటెక్ వాళ్ళు కానీ మాస్టర్స్ డిగ్రీ చేసిన వాళ్ళు కానీ ఖాళీగా ఉండి మంచి జాబ్స్ కోసం చూస్తున్న వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోకుండా మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేసి వాళ్ళకైనా హెల్ప్ చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను, నచ్చితే తప్పనిసరిగా లైక్ చేసి డెఫినెట్గా అయితే షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.